సో మ్యామ్, ఇప్పుడు రీసెంట్గా మన సోషల్ మీడియాలో సెన్సేషన్ న్యూస్ ఏంటంటే కన్వెన్షన్ కోసం చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతుంది. అది మన నాగార్జున గారిది ప్రాపర్టీ. సో రీసెంట్గా దాన్ని మన హైదరాబాద్లో దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది ఆ ప్రాపర్టీ. సో రూమర్స్ ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారంటే, మన రీసెంట్గా జరిగిన ఎంగేజ్మెంట్ నాగ చైతన్య గారికి, శోభిత గారికి, సో అలా కాలు పెట్టే వేళ విశేషం వలన ఇట్లా డిస్ట్రాయ్ జరిగింది, చెడు జరిగింది అని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇప్పుడు జనానికి ఎన్ని పెద్ద పెద్ద పనులున్నా పక్కకు పెట్టి ఇలాంటి వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది తృప్తి అనమాట, సాటిస్ఫాక్షన్. ఎదుటి వాళ్ళ గురించి ఒక చెడు పడింది వాళ్ళ మీద, వాళ్ళకు నష్టం జరిగింది, ఆడుకుందాం కాసేపు అంటే టైం పాస్ చేసుకుందాం, అదొక ఎంటర్టైన్మెంట్ ఒకళ్ళకి మధ్యలో అనమాట, వేరే పని ఉండదు. ఇది ఎప్పటి నుంచో వాళ్ళకి నడుస్తున్నదే ఈ ఇష్యూ అనేది, గవర్నమెంట్కి వాళ్ళకి. ఇది ఇప్పుడు కొత్త విషయం ఏమి కాదు. కాకపోతే ఏంటంటే మనం గవర్నమెంట్ వరకు వెళ్ళొద్దు, కానీ ఈ గవర్నమెంట్స్ మారుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ జరుగుతాయి, ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళు ఆ టైం ప్రకారం వాళ్ళు చేస్తారు. ఏదన్నా మంచైనా చెడైనా తీసేయాలన్నా అప్రూవల్ చేయాలన్నా. దానికి ఈ శోభిత అనే అమ్మాయి ఎవరైతే ఉందో నాగ చైతన్యతో ఇలా ఎంగేజ్మెంట్ చేసుకుందంటే ఒకళ్ళు బాగుపడుతుంటే ఏదో ఒకటి బురద చల్లాలి. అంటే ఒక ఆడపిల్ల మీద అలా మచ్చ వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగితే పొలవమంటూ మనం ఉద్యమాలు చేస్తాము, స్ట్రైకులు చేస్తాము, ఎన్నో మాట్లాడేసుకుంటాం. మీరేం చేయలేరా, వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తూ ఊరుకున్నారా అని. మరి ఇప్పుడు ఒక ఆడపిల్ల మీదే కదా ఇలా నింద వేశారు. ఆ అమ్మాయి ఏం చేసింది పాపం? ఏదో వాళ్ళ లైఫ్ బాగు చేసుకోవాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, ఒక హ్యాపీనెస్తో మనం బ్రతకాలి అని అనుకుంటారు ఎవరైనా కూడా. అది అప్రిషియేట్ చేసి మనము బ్లెస్సింగ్స్ ఇవ్వాలి వాళ్ళకి. అంతే, దానికి దీనికి ముడిపెట్టి ఒక ఆడపిల్ల మీద అలా బురద చల్లటం, మచ్చ వేయటం అనేది అలా చేస్తున్నందుకు మనం సిగ్గుపడాలి సమాజం. సమాజం అంటే ఎవరో కాదు, మన నలుగురం కలిస్తే కూడా సమాజమే. మరి ఎంతమంది కలిసి వేరే పని పాట లేదా? ఒక ఆడపిల్లని గురించి అలా అంటే ప్రతి ఆడపిల్ల బాధపడుతుందిగా. నేను వెళ్తే కూడా, పెళ్లి చేసుకుని వెళ్తే నన్ను కూడా అంటారేమోనని. మరి అనేవాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ? వాళ్ళకి ఆడపిల్లలు లేరా, తోబుట్టువులు లేరా? వాళ్ళ అమ్మ ఒక ఆడది కాదా? వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు అందరూ అలా అనుకుంటే వీళ్ళు పుట్టి ఇంత వాళ్ళే ఇంత దూరం జీవితం నడిచేదా? ఎందుకు ఆలోచించరు? సమాజం అంత గుడ్డిగా, అంత ఎగతాళిగా చేసేస్తారు అందరినీ కూడా. ఇది చాలా అంటే చాలా దరిద్రమైన విషయం. ఇది ఇలా ఎవ్వరు కూడా చేయకూడదు. ఒక ఆడపిల్ల మీద మచ్చ వేయనేయకూడదు. అప్రిషియేట్ చేయండి, మీరు కావాలంటే చేయండి. మీరు మంచిగా మ్యారేజ్ చేసుకుంటున్నారు, మా బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. వాళ్ళ ఆస్తిపాస్తుల వైపు ఎందుకు వెళ్ళాలి అసలు? అవి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పర్సనల్స్ అవన్నీ. మంచిగా అయిందా చెడ్డగా అయిందా అనేది వాళ్ళకి చెందిన విషయం. మీకేంటి? మీకేమైనా లాభ నష్టాలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఆ కన్వెన్షన్ హాల్ కూల్ చేశారు, మీకేమైనా లాభం జరిగిందా లేకపోతే నష్టం జరిగిందా? మీరు ఎందుకు మాట్లాడాలి? ఎవరైతే దాన్ని కూల్ చేశారో, ఎవరిదైతే కూల్చబడిందో వాళ్ళిద్దరూ చూసుకుంటారు మధ్య. లేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా నష్టాలు లాభాలు జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారు. మిగతా వాళ్ళకి దేనికి ఎటువంటి సంబంధం ఉంటుంది వీళ్ళకి? అది కూడా ముక్కు మొహం తెలియని ఒక కొత్త ఆడపిల్ల జస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ శోభిత అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది న్యూస్ అమ్మాయి చెవి వరకు వెళ్తే. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నాగచైతన్య ఎవరైతే ఉన్నారో అతని మనసు కూడా ఏమని ఆలోచిస్తుంది? అదేంటి జనం ఇలా అన్నారు? ఇప్పుడు మనము ఒక జ్యోతిషాన్ని కానీ ఒక శాస్త్రాన్ని కానీ నమ్మే హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళం మనందరం. ఏ చిన్నది వచ్చినా ఒకవేళ అనే ఒక అనుమాన బీజం పడుతుంది. మరి అది వాళ్ళ జీవితం బాగుండాలి కదా. ఎవరికి తోచింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జాతకాలు చెప్పేవాళ్ళు ఒకళ్ళు, ఇలాగ విమర్శించే వాళ్ళు ఒకళ్ళు అయితే వాళ్ళు బాగుపడద్దండి. వాళ్ళు కష్టపడే పైకి వస్తారు కదా. ఎవరు కష్టపడింది ఎవరు ఏది చేయలేరు, ఏది సంపాదించలేరు. ఒక పేరు కానీ, ఆస్తి కానీ, ఒక జీవితాన్ని కానీ, దేన్నైనా సరే కష్టపడింది సంపాదించగలరా? మరి అలాంటప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తోటి ఫిలిమ్స్లో యాక్ట్ చేసి వాళ్ళ ఫాదర్స్ టైం నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎంత కష్టపడో ఏవో అమర్చుకుంటారు. అది ఏ పరిస్థితుల వల్ల, ఏ కారణాల వల్ల కూల్చబడిందో ఈఎంఐకి లింక్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పు. సమాజం ఎవరైతే ఇలాగా చెడుగా విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోండి. మీకు ఆడపిల్లలు ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మీకు తల్లి ఉంది. వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటికి అత్తగారింటికి వచ్చిన వాళ్ళే కదా. మరి అలాంటప్పుడు ఈఎంఐ కూడా అలాగే వెళ్ళాలిగా. ఆ అబ్బాయికి కూడా ఒక భార్య రావాలి, వాళ్ళ జీవితం బాగుండాలి కదా అని ఆలోచించి బ్లెస్సింగ్స్ ఇవ్వండి దయచేసి.
ఇలాంటి విమర్శలు చేయకండి. సో మ్యామ్ అసలు పాజిటివిటీ నెగిటివిటీ గురించి మాట్లాడుకుంటే నెగిటివిటీ అసలు మనం ఎవరో పక్కకు కూడా రానివ్వకూడదు. అదెంత పక్కకు తెచ్చుకుంటే అంత నెగిటివిటీ మన లైఫ్లో కూడా స్ప్రెడ్ అయిపోద్ది. అలానే ఒక పర్సన్ అన్నట్టు అతని మీద పాజిటివిటీ కూడా మనకు ఉంటుంది, నెగిటివిటీ కూడా ఉంటుంది ఒక పర్సన్ మీద. ఎక్కువ శాతం నెగిటివిటీకి అట్రాక్ట్ అవుతారు. అవును, ఎక్కువ శాతం నెగిటివిటీ, ఆత్మానందం మరి దాని వల్లే వస్తుంది. అంతే. సో ఆ నెగిటివిటీ అనేది ఎలా మనం ఇగ్నోర్ చేయాలి, దూరం చేసుకోవాలి, మన దృష్టి నుంచి మనం ఎలాగ అది దూరం చేయాలి? ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు చూసుకుంటే ఒక ఇల్లు బాగుపడుతుంది. అలా ఒక లైన్ తీసుకోండి, ఒక స్ట్రీట్ తీసుకోండి, ఎవరి ఇంటి విషయాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఆ వీధిలో ఉన్న ఇళ్ళన్నీ బాగుపడతాయి. అలా ప్రతి వీధిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ విషయాల మీద, సొంత విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఆ ఏరియాలో ఉన్న ఇళ్ళన్నీ బాగుపడతాయి. అలా ఒక స్ట్రీటే కానీ, ఒక ఏరియా కానీ, ఒక ఊరు కానీ, ఒక జిల్లా కానీ, ఒక స్టేట్ కానీ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఇలా బాగుపడడానికి అవకాశం. వీళ్ళు అది చెయ్యరు. ఇంట్లో పిల్లలు నాశనం అయిపోయినా పర్వాలేదు, పిల్లలు ఏ క్రైమ్లో ఇరుక్కుంటున్నారు, ఏ క్రైమ్ చేస్తున్నారు, ఏ దురలవాట్లకు లోనవుతున్నారు, లేకపోతే చదువుతున్నారా, లేదా చదువు పేరు పెట్టైనా పోతున్నారా, లేదా ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నారా, ఇవి ఆలోచించరు. ఆలోచించకుండా ఇలాంటివి కావాలి. గాసిప్స్కి బాగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే కూడా ఇలాంటి టాపిక్స్ నేను వింటూనే ఉన్నా. ఇదంటే ఇది కాదు, ఇలాగా మనకి సంబంధం లేని విషయాలు, మనకి ఇంత కూడా లాభం లేని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది మనం పార్టిసిపేట్ చేయలేం. కాబట్టి ఇటువంటి నెగిటివిటీకే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరి బోల్డ్ పనులు ఉన్నాయండి, బోల్డ్ పనులు. అంతవరకు ఎందుకు, ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటే కూడా ఇంటి నిండా పనే, చేతి నిండా పనే. ఇల్లు బాగు చేసుకోండి, పిల్లల్ని టైం ప్రకారం ఎలా పెంచాలి, ఏం పెట్టాలి, ఎలా చదివించాలి, వాళ్ళకి మంచి విద్య కానీ బుద్ధులు కానీ ఎలా వాళ్ళకి నేర్పించాలి, ఇవన్నీ చేసుకోండి ఇంట్లో ఉండి. బయట విషయాలు మనకు అవసరమా? అలాగే ఇంట్లో కూర్చుని డిస్కషన్స్ పిల్లల ముందు, పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అవునంట, మా ఫ్రెండ్ చెప్పాడు, మొన్న అక్కడ విన్నాను, టీవీలో చూపించాడు, ఇలా అందరూ పార్టిసిపేట్ చేసుకోవడం అవసరమా? పిల్లలకి కానీ మనకి కానీ అది అవసరమా? మరి అది పిల్లలు వెళ్ళిపోతారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోతారు, లేడీస్ కూడా మాట్లాడుకుంటారు. గాసిప్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్. దీనివల్ల మరి వాళ్ళ మధ్యన ఏమైనా రిలేషన్స్ బాగుంటాయా? ఇలాంటి విషయాలు చెప్పుకున్నప్పుడు చాలా ఆప్తులైపోతారు, ఫ్రెండ్స్ అయిపోతారు. ఎప్పుడైతే టాపిక్స్ అన్నీ అయిపోతాయో తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళ రిలేషన్ బాగుండదు. ఎందుకంటే ఆ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు చాలా డీప్గా వెళ్ళిపోతారు కదా. ఆ డీప్గా ఎంతైతే వెళ్ళిపోతారో అంత వాళ్ళకి విరిగిపోతాయి అక్కడ సంబంధాలు. ఏదో ఒకటి వచ్చేస్తాయి మాటలు. అది అవసరమా? ఇప్పుడు ఎన్ని చెడిపోతున్నాయి ఇక్కడ. ఇల్లు చెడిపోతుంది, మన చుట్టుపక్కల రిలేషన్స్ చెడిపోతున్నాయి, మన టైం వేస్ట్ అవుతుంది, మన బ్రెయిన్ చెడిపోతుంది, మన ఆరోగ్యం చెడిపోతుంది, మన సమయం పాడైపోతుంది, మనం వాళ్ళ ఈరోజు చేయాల్సిన పనులన్నీ నాశనం అయిపోతాయి. మరి ఆపస్లో ఇంటికి వచ్చిన తర్వాత భర్త పలానా పని ఏదన్నా బయట పని ఏదైనా అప్పచెప్పి ఉండొచ్చు, అది కూడా అవ్వలేదని వాళ్ళ మధ్యన గొడవ అవ్వచ్చు. ఇవన్నీ అవసరమా? ఈ పాజిటివ్గా తీసుకోండి. అరే మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందని చుట్టుపక్కల వాళ్ళతో చెప్పండి. పోనీ ఇలా చెప్పండి, మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందండి, చూసారా ఎలా అంటున్నారో, చాలా తప్పు కదా అని. కనీసం మీరు బయటకు వచ్చి ఎవరికి చెప్పలేకపోయినా మీ నలుగురు మధ్యన పాజిటివ్ థింకింగ్ అనేది, ఆ క్లైమేట్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నట్టయితే మీ మధ్యలో వాతావరణం కానీ, స్నేహం కానీ, మీ యొక్క పరిసరాలు కానీ ఆరోగ్యంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.